శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము జనవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి సూర్యుడు 13వ తారీఖు వరకు ధనుస్సులో సంచరిస్తున్నాడు. 14, 15 2 రోజులు మకర రాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు బుధుడు ధనుస్సు రాశిలో సంచారం. శుక్రుడు 12వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ 13, 14, 15వ తారీఖులలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహంలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మిథున రాశి వారికి ఈ గ్రహస్థితిని అన్వయించినట్టయితే సప్తమ స్థానంలో ఈ 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా, అంటే డీప్ డిస్కషన్స్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారం విషయంలో మీరు ఫెయిర్గా ఉండడం మంచిది. అంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి మీరు పనులు చేయడం చాలా మంచిది. అనవసరంగా దాచి మీరు పనులు చేసినట్టయితే ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఒక పక్కన కనబడుతుంది. ఇక పిల్లల వివాహ విషయంలో అనుకూలంగా ఉంది. వాళ్ళ విషయంలో బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వివాహ విషయంలో మీరు చేసేటువంటి చర్చలు మీకు సఫలీకృతమవుతాయి. ఇక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడాను మీకు ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు మీకు జీవితంలో. ఇది చాలా పాజిటివ్ అంశం. ఇకపోతే గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. సాధారణంగా గోచార రీత్యా జన్మస్థానంలో గురువు ప్రతికూలం. అయితే సప్తమ దశమాధిపతి కేంద్రస్థానమైనటువంటి 1వ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అంశం. అంటే మీకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది జన్మల స్థానంలో గురువు సంచరించడం మూలకంగా. ఇక ఆరోగ్యం విషయం మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు పక్షం చివరి లోపల అష్టమంలోకి వస్తున్నాడు, శత్రుస్థానంలోకి వస్తున్నాడు. కనుక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఈ పక్షంలో వర్క్ లోడ్ ఉంటుంది, అయినప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. ఇక ఓవరాల్గా మనము ఈ గ్రహస్థితిని మనం చూసినట్టయితే కొత్త అవకాశాలు మీకు బాగా వచ్చే సమయం ఈ పక్షం. వాటిని సద్వినియోగపరచుకోండి. ఇక చదువు విషయం లోపల మీకు అనుకూలంగా ఉంది ఈ పక్షం. హయ్యర్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కానివ్వండి, ఈ పక్షం బాగా ప్రోగ్రెస్గా ఉంటుంది. మీరు కొంత శ్రద్ధ చూపినట్టయితే చాలా మంచి ఫలితాలను పొందే అవకాశం బాగా కనబడుతుంది. మీరు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా ఉండడం అనేటువంటిది చాలా మనకు ఇక్కడ ఈ పక్షం లోపల అవసరం. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. నలుగురితో మీరు చర్చిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయి తిరుగుతున్నప్పుడు మీరు అనవసరమైనటువంటి మాటలు మీ నోట్లో నుండి రాకుండా చూడడము చాలా అవసరము. ఈ పక్షంలో ప్రయాణాలు ఓవరాల్గా కలిసి వస్తాయి. అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. తద్వారా పనులు నెరవేరుతాయి. కార్య సాఫల్యం గోచరిస్తుంది. అయితే ఈ పక్షంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
పొదుపు పైన మనస్సు నిలపండి. ఖర్చులను నియంత్రించుకోవడం పైన మనస్సు నిలపండి. ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఖర్చులు, తప్పని ఖర్చులు కొన్ని ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆదాయము పెంచుకోవడానికై మార్గాలను అన్వేషించాలి. అది మీరు చేసినట్టయితే దాని నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు. ఇక సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీకు కలిసి వచ్చేటువంటి అంశం. టైం టు టైం మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అది చాలా మంచి నిర్ణయం. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలిచినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. విష్ణు సూక్త పారాయణము లేదా విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి చేయడం మూలకంగా మీకు కలిసి వస్తాయి. ఇక పెసళ్ళు దానంగా ఇవ్వండి. పచ్చ వస్త్రము, పెసళ్ళు దానంగా ఇచ్చినట్టయితే మీకు కలిసి వస్తుంది ఈ పక్షం. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభం.